లేఅవుట్ల డెవలప్మెంట్స్ పైన హెచ్ఎండిఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా భారీ ఆదాయం రాబట్టిన హెచ్ఎండిఏ తాజాగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు డెవలప్మెంట్ కోసం 50-50గా ఉన్న షేరింగ్ ను భూములు ఇచ్చిన వారికి 60% పెంచింది హెచ్ఎండిఏ. సరికొత్త లేఅవుట్లు డెవలప్ చేయడం ద్వారా ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. భారీ లేఅవుట్ల రూపకల్పనపై హెచ్ఎండిఏ ఫోకస్. భూములు ఇచ్చిన రైతులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం. చక్కని లేఅవుట్లను ప్రజలకు అందించేలా హెచ్ఎండిఏ ప్రణాళికలు. ఓఆర్ఆర్ సమీపంలో భూముల అభివృద్ధి కోసం హెచ్ఎండిఏ ప్లాన్. నగరంలో పలుచోట్ల కొత్త లేఅవుట్లను డెవలప్ చేసి కొంత ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు రచిస్తోంది. రైతుల నుంచి భూములను సేకరించి డెవలప్ చేయాలని హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తోంది. తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించడం ద్వారా ఇతర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని హెచ్ఎండిఏ భావిస్తోంది. అంతేకాకుండా ఆ భూములను ప్రభుత్వ నిర్ణయాల మేరకు కేటాయింపులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ల్యాండ్ డెవలప్మెంట్ లో తమ వాటా పెంచాలని చాలా కాలం నుంచి రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కు గత సర్కారు ఓకే చెప్పడంతో రైతుల వాటా 60% పెరిగింది. దీంతో ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు మరింత లబ్ధి చేకూరుతోంది. భూములు ఇచ్చే వారికి పూర్తి స్థాయి భద్రత, ఎక్కువ శాతం ప్రయోజనం చేకూరుతుంది. భూములు ఇచ్చేవారికి ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను హెచ్ఎండిఏ పర్యవేక్షిస్తోంది. సాధారణంగా వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చాలంటే నాలా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎండిఏకు భూములు అప్పజెప్తే వాటికి నాలా ఛార్జీలతో పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ ఛార్జీలను హెచ్ఎండిఏ భరిస్తుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు సైతం హెచ్ఎండిఏ చెల్లించాలని నిర్ణయించడంతో రైతులపై భారం మరింత తగ్గనుంది. ఇక టీఎస్ఐఐసికి చెందిన భూములను ఇటీవల హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలంలో విక్రయించింది. దీంతో భారీ ఆదాయం వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో భూములకు ఎకరానికి 100 కోట్ల రూపాయల ధర కూడా పలికింది. గత ప్రభుత్వ హయాంలో కోకాపేట్, బుద్వేల్, మోకీలా, షాబాద్ తదితర ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో ప్లాట్లను విక్రయించి వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది హెచ్ఎండిఏ. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లోని భూములను వివిధ అవసరాల కోసం వినియోగించేలా చర్యలు చేపట్టింది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్, న్యూ వర్క్ సెంటర్లను డెవలప్ చేయాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. దీనికోసం భూ యజమానులు, రైతులు, పట్టాదారులు ఒంటరిగా లేదా సమూహంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 50 ఎకరాలు, ఔటర్ రింగ్ రోడ్డు బయట 100 ఎకరాలు కనీసంగా ఉండాలని అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ల వద్ద ఎక్కువ లేఅవుట్లు ఉండేలా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఎక్కువ లేఅవుట్లు వేయాలనే లక్ష్యంతో ఉంది హెచ్ఎండిఏ. ప్రస్తుతం ఓఆర్ఆర్ సమీపంలోని భూములకు భారీ డిమాండ్ ఉంది. వీటిని డెవలప్ చేస్తే వేలంలో భారీ ధర పలుకుతాయని హెచ్ఎండిఏ యోచిస్తోంది. అంతేకాకుండా ఒకే చోట ఎలాంటి లిటిగేషన్ లేని ల్యాండ్ లభిస్తూ ఉండడంతో కార్పొరేట్ సంస్థలు అందులో కొనుగోలుకు ఆసక్తి చూపుతాయి. అదే ప్రాంతంలో 150-200 గజాల స్థలం కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు. దాంతో అందరికీ అందుబాటులో ఉండేలా లేఅవుట్ల రూపకల్పనపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఇక సిటీ చుట్టూ ఉండే ప్రతాపసింగారం, కొర్రెముల, భోగారం, లేమూరు, దండు మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 900 ఎకరాలకు పైగా భూమిని డెవలప్మెంట్ కోసం అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇక 1 ఎకరం 4840 గజాల భూమిని డెవలప్ చేస్తే అందులో 40% రోడ్లు మరియు గ్రీనరీకి పోతుంది. మిగిలిన 2904 గజాల్లో 60% వాటా అంటే 1742 గజాలు భూ యజమానికి, 40% వాటాలో 1162 గజాల భూమి హెచ్ఎండిఏకు చెందుతుంది. ఇలా హైదరాబాద్ చుట్టూ దాదాపు 11,000 ఎకరాల భూమిని హెచ్ఎండిఏ సేకరించి డెవలప్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ
ఇందులో దాదాపు 10,000 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో అలాగే ప్రధానమైన జంక్షన్ల వద్ద ఉండేలా ప్లాన్ చేస్తోంది హెచ్ఎండిఏ. ఇలా చేయడం ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు క్లియర్ టైటిల్ ఉండే భూములు సరైన ధరల్లో దొరికేందుకు అవకాశం ఏర్పడుతోంది.